మిత్రులందరికీ అనేక ఛానల్ వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, మహారాష్ట్ర మహాభాగ్యం వలన ప్రతి తరంలోనూ ఎవరో ఒక మహాపురుషుడు జన్మించి జడజీవులను ఉద్ధరిస్తున్నారు. సుమారు 95 సంవత్సరాల పూర్వం మహారాష్ట్ర ధార్మిక పరిస్థితి చాలా కఠినంగా ఉండేది. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని అక్కడ పేద ప్రజలకు ధర్మదీక్షణ ఇచ్చే పని ప్రారంభమైంది. సరిగా ఇటువంటి క్లిష్ట సమయంలో 15-16 సంవత్సరాల వయసులో శ్రీ సాయిబాబా షిరిడీకి వచ్చారు. బాబా అద్భుత లీలలు మరియు ఉపదేశాలను గోవిందరావు అన్నాసాహెబ్ రఘునాథ్ దబోల్కర్ సాయి సచరితలో సంగ్రహపరిచి సాయి భక్తులకు గొప్ప ఉపకారాన్ని చేశారు. కొందరు బాబా భక్తులు ఈ ప్రాసాదిక గ్రంథాన్ని 7 రోజుల్లో పారాయణ చేస్తారు. కొందరు ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున పారాయణ చేస్తారు. కొందరు కొన్ని ఓవిలను నిత్యం పఠిస్తూ ఉంటారు. అన్నాసాహెబ్ దబోల్కర్ 1856 మార్గశిర మాసం శుద్ధ పంచమి రోజున ఠానే జిల్లాలో గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి శివభక్తుడు. అత్యంత నిరుపేద పరిస్థితిలో ఉండేవారు. అంతేకాక బాల్యంలోనే దబోల్కర్ తండ్రిని కోల్పోయాడు. అందువలన జీవిక కోసం వారెంతో శ్రమపడవలసి వచ్చేది. 5వ తరగతి పాస్ కాగానే చదువును ఆపేసి ఇంట్లో ఉండిపోవాల్సి వచ్చింది. ఇంటి పరిస్థితి ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ దబోల్కర్ స్వభావం చిన్నప్పటి నుండి చాలా ఉదారంగా ఉండేది. పేదరికం వల్ల ఉదరపోషణకు వేరే మార్గం లేనందువల్ల దబోల్కర్ చిన్న వయసులోనే 8 రూపాయలకు బడిపంతుల ఉద్యోగం చేయవలసి వచ్చింది. ఆయన శ్రద్ధతో కొంతకాలం చక్కగా పనిచేశాడు. వారి తెలివితేటలకు, ప్రేమమయ స్వభావానికి ఠానే జిల్లాలోని డిప్యూటీ కలెక్టర్ ఒక ఆయన సంభాజీ చింతామణి అనే ఆయన గ్రామ మున్సబు పని ఇప్పించాడు. దబోల్కర్ మనసు దీనుల పేదల యోగక్షేమాలను తెలుసుకోవటంలో కుతూహలంగా ఉండేది. వారికి సాయపడాలి అనే భావంతో ఉండేవాడు. ఆయనది శ్రమపడే స్వభావం. కార్యాలయంలో తన పని విషయంలో కర్తవ్య దక్షత కలిగి ఉండేవాడు. విధి నిర్వహణ శ్రద్ధగా చేసేవాడు. అందువలన కలెక్టర్ రోజుకు అతనిపై అభిమానం పెరిగి కొద్ది రోజుల్లోనే మహాడ్ వద్ద రెవెన్యూ డిపార్ట్మెంట్లో గుమస్తాగా నియమితుడయ్యాడు. ఆ తర్వాత దబోల్కర్కు ఫారెస్ట్ సెటిల్మెంట్ ఉద్యోగిగా ప్రమోషన్ కూడా లభించింది. ఆ రోజుల్లోనే బాడోచ్ వద్ద కరువు పనులలో నియమించబడ్డాడు. ఆహార పంపిణీ సక్రమంగా చక్కగా జరిగినందువల్ల అక్కడి ప్రజలకు దబోల్కర్పై చాలా ప్రేమ, విశ్వాసం కుదిరింది. ఈ నిష్కామ భాగవత సేవ వలన 1901వ సంవత్సరంలో పర్మనెంట్ మామూలుదారు ఉద్యోగం కూడా లభించింది. ఆయన 1903 నుండి 1907 వరకు వాంద్రా వద్ద ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మేజిస్ట్రేట్గా పనిచేశాడు దబోల్కర్. తర్వాత 1907వ సంవత్సరంలో ఖేడా జిల్లాకు బదిలీ అయింది దబోల్కర్కు. 1910 వరకు దబోల్కర్ మరల బాంద్రాలో రెసిడెంట్ మేజిస్ట్రేట్గా నియమించబడ్డాడు. ఆ పోస్టులో
దబోల్కర్ 1916 మార్చి వరకు ఉండి తర్వాత సేవల నుండి విరమించుకున్నాడు. దబోల్కర్ బాంద్రాలో ఉండగా ఆయనకు సొలిసిటర్ హరి సీతారాం దీక్షిత్తో మంచి స్నేహం ఏర్పడింది. వారిద్దరూ భగవద్గీత పఠిస్తూ ఉండేవారు. ఇద్దరిలో ఎవరికైనా ఒక మహాత్ముడు తటస్థపడితే వారి గురించి ఒకరికొకరు తెలియజేసుకుంటూ ఉండేవారు. దీక్షిత్కు 1909 సంవత్సరంలో నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా షిరిడీ క్షేత్రంలోని శ్రీ సాయి సద్గురు యొక్క ప్రథమ దర్శనమైంది. ఇటువంటి అలౌకిక మహాత్ముని సందర్శనం అన్నాసాహెబ్ చందోర్కర్ కూడా కలగాలని భావించాడు దీక్షిత్. ఆ సమయంలో దబోల్కర్ రెసిడెంట్ మేజిస్ట్రేట్గా ఆనంద్లో ఉన్నాడు. అప్పుడు దీక్షిత్ వారికి తన దర్శనంలోని విశేషాలన్నీ తెలియజేశాడు. అదంతా తెలుసుకున్న అన్నాసాహెబ్ దీక్షిత్కు శ్రీ సాయినాథుని దర్శించుకోవాలని అత్యంత ఉత్సాహం కలిగింది. దబోల్కర్ ఒక నెల సెలవు కోసం కమిషన్కు దరఖాస్తు పెట్టుకోగా సెలవు మంజూరు కాలేదు. తర్వాత కొంతకాలానికి కమిషనర్ ఆనంద్కు వచ్చాడు. అన్నాసాహెబ్ దబోల్కర్ ఆయన్ని ప్రత్యక్షంగా కలుసుకుని తనను బాంద్రాకైనా బదిలీ చేయించమని విన్నవించుకున్నాడు. కానీ కమిషనర్ దానికి నిరాకరించాడు. కారణం, బాంద్రాలో అప్పటికే 2 సార్లు మేజిస్ట్రేట్గా పనిచేశాడు దబోల్కర్. మరలా అదే ప్రదేశంలో ఆయన నియమించడం మంచిది కానందువల్ల ఆయన అభ్యర్థన తిరస్కరించబడింది. కానీ దబోల్కర్ మాత్రం బాబా దర్శించుకోవాలన్న కోరిక, తపన ఎక్కువగా ఉండేది. అందువల్ల సాయినాథుడు ఒక అకటితమైన సంఘటనను కల్పించవలసి వచ్చింది. కమిషనర్ మకాం హఠాత్తుగా 8 రోజుల్లో ఆనంద్ నుండి ఠానాకు మారింది. ఇదొక చిత్రమైన సంఘటన. అంతలోనే ఒక అసిస్టెంట్ కలెక్టర్ అకస్మాత్తుగా మరణించాడు. అందువల్ల బాంద్రాలో స్థలం ఖాళీ అయింది. మరలా అందుచేత వెంటనే ఆ కమిషనర్ అన్నాసాహెబ్ దబోల్కర్ను బాంద్రాలో రెసిడెంట్ మేజిస్ట్రేట్గా నియమించాడు. అక్కడ ఛార్జీ తీసుకోగానే దబోల్కర్ 10 రోజులు సెలవు తీసుకుని వెంటనే తన కుటుంబంతో సహా శ్రీ సద్గురు సాయిబాబాను ప్రథమంగా దర్శించుకున్నాడు. అప్పుడు ఆయన పొందిన ఆనందం వర్ణనాతీతం. సద్గురు సాయిబాబా సూచనప్రాయంగా వారికి గతాన్ని గురించి కూడా చెప్పారు. ఇది విని దబోల్కర్ చకితుడయ్యాడు. తర్వాత సద్గురు సాయినాథునికి వారిపై అపారమైన ప్రేమ కలిగి అతనికి హేమాద్ పంత్ అన్న బిరుదునిచ్చారు. అంతేకాక తమ తదనంతరం వారితో శ్రీ సాయి సచ్చరిత్రలోని 52 అధ్యాయాలను వ్రాయించుకున్నారు. ఇది శ్రీ సాయి లీలా మాసపత్రికలో ప్రసిద్ధి చెందింది. 1916 సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేసి పెన్షన్ తీసుకున్న తర్వాత దబోల్కర్ తమ శేష జీవితాన్ని పరమార్థానికి, పరోపకారానికి మాత్రమే వినియోగించారు. వారి భాగవత సేవ ప్రతిరోజు చాలా నియమబద్ధంగా ఉండేది. స్నాన సంధ్యాదులు ముగించుకుని శ్రీ సాయి చరిత్రను, గురు చరిత్రను, శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించేవాడాయన. చివరి సుమారు 1 మాసం పాటు ప్రతిరోజు ఏకనాథ భాగవతంలోని శ్రీకృష్ణుని నిదానమనే 20వ అధ్యాయాన్ని చాలా శ్రద్ధతో, భక్తితో చదివేవాడు. ఈ నియమాలన్నీ సక్రమంగా పాటిస్తూ షిరిడీ సంస్థానం, శ్రీ సాయిలీలా మాసిక మొదలగు పనులన్నీ సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉండేవాడు. ఆయన రోజు తమ చేసే పనులన్నీ డైరీలో రాసి ఉంచుకునేవాడు. ఎవరైనా శ్రీమంతులైనా కానీ, పేదవారైనా కానీ, ఎవరైనా కానీ తను కలుసుకోవడానికి వస్తే తమ సమయాన్ని వెచ్చించి వారితో ఆదరంగా మాట్లాడేవాడు.
దబోల్కర్ మనోవృత్తి ఎప్పుడూ ఆనందంగా ప్రసన్నంగా ఉండేది. కథా సంకీర్తన అంటే దబోల్కర్కు ఎంతో ప్రీతి. అందువల్ల ఎక్కడైనా సంకీర్తన జరుగుతుంటే తనకు ఆహ్వానం కోసం ఎదురు చూడకుండా వినటానికి వెళ్ళేవాడు. పేద విద్యార్థుల చదువు కోసం వారు చాలా సహాయం చేసేవారు. ఎవరైనా ఏదైనా అడిగితే ఎప్పుడూ లేదని చెప్పేవాడు కాదు. స్వయంగా పేదరికం నుంచి పైకి రావటం వలన పేదల కష్టాలను తెలుసుకుని సహాయం చేసేవాడు. ఎవరైనా వస్తే వారికి తినడానికి ఏమీ పెట్టకపోతే ఆయనకు తోచేది కాదు. అన్ని కులాల్లోనూ దబోల్కర్కు స్నేహితులు ఉండేవారు. ఈ విధంగా అన్నాసాహెబ్ దబోల్కర్ ప్రాపంచికంగా ఉంటూనే పరమార్థాన్ని కూడా చక్కగా పెంపొందించుకున్నాడు. దబోల్కర్ మరణం క్రీస్తకం 1929వ సంవత్సరం జూలై 15వ తారీఖున మధ్యాహ్నం తన సొంత బంగ్లాలో ఒక యోగి మరణంలా సంభవించింది. శ్రీ సాయినాథుని కృపతో అన్నాసాహెబ్ దబోల్కర్ ఈ గ్రంథ రూపంలో సాయి చరిత్రను అనే అమూల్యమైన గ్రంథాన్ని భక్తులకు వరప్రదానం చేశాడు. దీనిని సాయి భక్తులు పాఠకులు తప్పక ఉపయోగించుకోగలగాలి. గురుసేవ చేయాలి, తమ శక్త్యానుసారం ప్రజలకు మంచి చేయాలి, మాతృభాష వాంగ్మయ సేవ జరగాలి అన్న ఉదాత్తమైన ఉద్దేశం దబోల్కర్కు ఉండేది. అందువల్లే శ్రీ సమసద్గురు సాయిబాబా మహారాజ్ గారి ఆజ్ఞతో అన్నాసాహెబ్ దబోల్కర్ ఉద్యోగం నుండి విరమించుకున్నాక సాయి సచరిత్ర గ్రంథరచన ప్రారంభించారు. సంస్కృతంలో అనుష్ఠుప్ ఛందస్సు వలె మరాఠీలో ఓవి ఛందస్సు ఉంది. ఇది గొప్ప కవిత్వ రచనకు యోగ్యంగా ఉంటుంది. చరిత్ర గ్రంథాల్లో ఓవి ఛందస్సును సుగమంగా రాస్తారు. అందుకే మరాఠీలో అనేక గొప్ప గొప్ప విశ్వవంద్య పద్య గ్రంథాలు ఓవి ఛందస్సులోనే కనిపిస్తాయి. ఈ కారణం వల్లనే శ్రీ సాయి సచరిత్రను కూడా దబోల్కర్ ఓవి ఛందస్సులోనే రచించాడు. శ్రీ సాయి సచరిత్రలో వర్ణించిన అనేక కథలు, లీలలు అన్నాసాహెబ్ దబోల్కర్ స్వయంగా తన కళ్ళతో చూసినవి. కొన్ని భక్తులకు బాబా ప్రత్యక్షంగానో లేక కళ్ళలోనో కలిగించిన అనుభవాలు. వారు తాము అర్థం చేసుకున్నట్టుగా ఉన్నది ఉన్నట్టుగా అన్నాసాహెబ్కు తెలిపితేనో లేక వ్రాసి తెలిపితేనో రచించారు. ఇటువంటి వారు ఇప్పటికీ అనేకులు బతికి ఉన్నారు. ఆ లీలలను, అనుభవాలను అన్నాసాహెబ్ తమ రసపూరితమైన ప్రాసాదిక వాణితో కథా స్వరూపాల్లో మంచి పద్యమయ, ఆకర్షణీయమైన, అందమైన తొడుగుతో శ్రీ సాయి సచరిత్రలో ఉద్యమంగా వర్ణించారు. మిత్రులారా, ఇది ఈనాటి సాయి దివ్య కథాలీలలు. విన్నారు కదా. అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః.